ఏ కోటల్లో ఒకరికి తగిలిద్దాము ఇది. ఇప్పుడు మరి ఎంతమంది వస్తున్నారు? మీరు అలానే ఉండండి, ధ్యానం చేయండి. ఎందుకు చేయమంటున్నారు సార్ మరి అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం. ఓకేనా? ఇప్పుడు సపోజు ధ్యానం పాంప్లెట్స్ సార్ ఒక 1000 పాంప్లెట్స్ వేశారు. ఎంతమంది వచ్చారు? ఒక 20 మంది వచ్చారు అనుకోండి. మరి 980 మంది రాలేదు. మరి పాంప్లెట్స్ వేసిన వాళ్ళు 20 మందే వచ్చారంటే కనీసం ప్రోగ్రామ్ ముందనే కదా వచ్చింది. అలాగే ధ్యానం గురించి తెలుసుకోవాలి, నేనేదో డెవలప్ అవ్వాలనుకుని ఎవరో ఒకడికి వచ్చిందనుకోండి, ఆ ఒక్కడు వెళ్ళినా సరే ధ్యానం చెప్పరు వీళ్ళు. అంటే ఈ 10 పాయింట్లు టెస్ట్లు పెడతారు ఒకరు. యమం నియమం అనేది టెస్ట్లు. ఆ టెస్ట్లో పాస్ అయితేనే మిగతా ఈ 6 పాయింట్లు రమ్మంటారు, అంటే చెప్తారు వాళ్ళు. అది కూడా ఏంటి, గుహ్య విద్య అంటారు. గుహ్యం అంటే ఏంటి? సీక్రెట్. పక్కనోడు కూడా వినబడకుండా సీక్రెట్గా చెప్పేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఓపెన్ చేశారు. ఎందుకని ఓపెన్ చేశారు? తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం. అంటే ఎనర్జీ లెవెల్స్ అనేది మీకు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎర్త్ని బ్యాలెన్స్ చేయడం కోసం. ఓకేనా? అంటే చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు ఆ పాంప్లెట్స్ అవ్వలేదు అనుకోండి, ఈ 20 మంది కూడా రారుగా, రారు. ఇప్పుడు ఎర్త్కి ఎనర్జీ ఎలా పెరిగిద్ది మరి? ప్రతి దానికి ఎనర్జీతో కొలుస్తారు. ఇది మీరు సేతు మహావిజ్ఞానంలో చదివితే ఒక చాప్టర్ ఉంటుంది, దాని గురించి క్లుప్తంగా చెప్తా. అప్పుడు మనం అష్టాంజలి గురించి కొద్దిగా కన్క్లూషన్కి వచ్చేద్దాం. దాంట్లో ఏం చెప్తారంటే శక్తిని, విశ్వమయ ప్రాణశక్తిని బోవిస్ యూనిట్స్లో కొలుస్తారంట. బోవిస్, ఆ యూనిట్స్ పేరు బోవిస్. ఓకేనా? అంటే సైంటిఫిక్ టర్మ్ అది అంతే. ఇప్పుడు 0 యూనిట్స్ ఉందనుకోండి, ఆయన చనిపోయినట్లు లెక్క. అంటే ఆయనలో ఎనర్జీ లేదు, 0. 0 to 100 మధ్య వచ్చి ఉన్నాడు అనుకోండి, సపోజ్ వాడు మానసిక వికలాంగుడితో లెక్కాడు. అంటే ఇక్కడ స్పూన్ తీసి అక్కడ పెట్టమన్నా పెట్టలేడాడు. అంటే మానసికంగా ఆ ఎనర్జీ కూడా లేదు ఆడికి. అది 0 to 100 అయితే. 100 to 200కి వచ్చాడు అనుకోండి, వాడంతా ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే నీ వస్తువు నేను లాగేయాలి, నిన్ను ఎలాగైనా మోసం చేసేయాలి, ఈ విధంగా ఉంటారు. అదే 350 ఎనర్జీ లెవెల్ 350 ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో ధర్మ చక్ర పరివర్తనం అంటారు దాన్ని. అంటే వాడు అక్కడి నుండి మంచి అనేది ఏంటి, చెడు అనేది ఏంటి, మంచిలో ప్రవర్తించాలి, చెడు చేయకూడదు, అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది దానికి. ఓకే? ఈ 350 నుండి 500కి వెళ్ళాడు అనుకోండి, వాడు పర్ఫెక్షన్ వచ్చింది. ఆడు చేసే కర్మల్లో కానీ మాటల్లో కానీ ఇది కానీ పర్ఫెక్షన్ వచ్చింది. అది 500 నుండి 750 ఎప్పుడైతే రీచ్ అయ్యాడో వాడు ప్రకృతిని శాసించగలుగుతాడు. అంటే ఈ టైంలో వాన పడాలి అంటే వాన పడిద్ది, ఈ టైంలో పడకూడదంటే ఆగిపోయింది. అంటే ప్రకృతిని కూడా శాసించగలుగుతాడు. అదే 900 ఎనర్జీ వచ్చిందనుకోండి, 20 కోట్ల మంది నెగిటివ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయగలుగుతాడు. 20 కోట్ల మంది చెడు జరగాలని కోరుకున్నాడు, వీడు ఒక్కడే మంచి జరగాలనుకున్నాడు, వీడిదే జరిగింది. అంటే అంత ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఎప్పుడైతే 1000కి రీచ్ అయ్యాడో వాళ్ళని అవతారని పిలుస్తారు. ఇప్పుడు ఎర్త్లో అంటే సేత్ ప్రకారం చెప్తున్నా, ఎర్త్కి 5గురు మినిమంగా అవతారాలు కావాలంట, కానీ 2 ఉన్నారంట. వాళ్ళు భౌతికంగా ఉన్నారా, భౌతికంగా లేరా అలా చెప్పరాళ్ళు, మామూలుగా 2 ఉన్నారు. అలాగే ఎర్త్ యొక్క యావరేజ్ ఎనర్జీ 277 అంట, 277. 277 అంటే ఎలా ఉంటుంది? కుట్రలు కుతంత్రాలు ఈర్ష్య ఇలానే ఉంటుంది. ఇది యావరేజ్ ఎనర్జీ 277. దీన్ని ఎంతకు రావాలంటే యావరేజ్గా 350 రావాలంట. 500 వస్తే ఇంకా హ్యాపీ, కానీ యావరేజ్గా 350 వస్తే దాన్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఓకేనా? ఇప్పుడు 277 నుండి 350 రావాలంటే 2 ఉంటాయి పాసిబిలిటీస్ రావాలంటే. ఎలాగా? మీకు మీరు సాధన చేసుకుంటూ మీ ఎనర్జీ లెవెల్ పెంచుకుంటూ ఉంటే పెరుగుతుంటుంది, ఒక రకం. రెండో రకం ఏంటి? వీళ్ళందరికీ చెప్తున్నారు అనుకోండి, వీళ్ళు చేస్తున్నారు అనుకోండి, యావరేజ్ ఎనర్జీ పెరిగిద్ది. ఇది రెండో రకం. అర్థమైందా? ఇప్పుడు మనం 2 యాక్టివిటీస్ చేస్తున్నాం.
మీకు మీరు సాధన చేస్తున్నారు. సపోజ్ మీరు 450లో ఉన్నారనుకోండి సార్, మీరు సాధన చేస్తున్నారు, ఏమవుతుంది 455, 460 అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ 460 మళ్ళీ ఎర్త్కి ఏమవుతుంది, యావరేజ్ ఎనర్జీలో మళ్ళీ డెవలప్ చేసిద్ది. యావరేజ్ ఎనర్జీ అంటే అర్థమవుతుందా మీకు? ఒక క్లాస్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒకటిది 50, ఒకటి 20, ఒకటి 10 ఇలా అన్నీ కలుపుకుంటే 1000 అయింది అనుకోండి. అప్పుడు యావరేజ్ ఎనర్జీ ఎంత? 1000/10 వేయాలి. 10 మంది ఉన్నారు కదా, 1000/10 ఎంత? 100 అయినట్టు. ఇప్పుడు యావరేజ్ ఎనర్జీ పెరగాలంటే ఒకళ్ళు ఎవరైనా 500 దాకా వెళ్ళాడు అనుకోండి, ఇది 1500 అయింది అనుకోండి, 1000, 1500/10 ఎంత అయింది? 150 అయింది. ఇప్పుడు అర్థమైంది యావరేజ్ ఎనర్జీ అంటే మనం 2 విధాలుగా యాక్టివిటీస్ చేస్తున్నాం. ఒకటి, మనకు మనం ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఈ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎర్త్కి పెరుగుతుంది. రెండోది, మనం చెప్తున్నాం, ఎప్పుడైతే చెప్తున్నారో ఓ 10 మంది విన్నారు, ఈ 10 మంది మళ్ళీ చేస్తారుగా, ఈ చేసిన మళ్ళీ యావరేజ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుందిగా. అర్థమైనప్పుడు మీకు అంటే ఎర్త్ యావరేజ్ ఎనర్జీ 350 రీచ్ అవ్వాలనేది కోసం గురువులు అనేవాళ్ళు ఏం చేశారు, దాన్ని ఓపెన్ చేశారు సబ్జెక్ట్ని. ఇది సీక్రెట్గా ఉంచారనుకోండి 350 ఎక్కడైతే అవ్వదు, ఇంకా తగ్గిద్ది. 277లో అన్నాం, 270 రావచ్చు, 260 రావచ్చు, ఇంకా తగ్గుతూ వెళ్ళచ్చు. ఎప్పుడైతే మీరందరు చేస్తున్నారు, ఈ యావరేజ్ ఎనర్జీ అక్కడ పెరిగింది అనుకోండి, 277ది 278 అయింది. అర్థమైందా? అలా అన్ని ఏరియాల్లో చేస్తున్నారు, అక్కడక్కడ చేస్తున్నారు. అప్పుడు యావరేజ్గా పెరుగుతూ 350 ఎప్పుడైతే అయిందో అప్పుడు ధర్మచక్ర పరివర్తనం అయింది. అంటే ఎర్త్ అది కాపాడుకోగలిగిద్ది దాని యొక్క లైఫ్ స్టైల్ని. అది కాపాడుకోగలగాలంటే చెడు తగ్గాలి, మంచి పెరగాలి. మంచి పెరగాలి కాబట్టి మనం చేసే ఈ సాధనలన్నీ ఇవన్నీ మరి రీచ్ అవ్వాలంటే మీరు చెప్పినట్టు పతంజలి కాలానికి వెళ్ళి రీచ్ అవ్వాలంటే అవుతారా? అందాకెందుకు నేనే అవును, ఈ అమౌంట్ నియమంలో 10 పాయింట్లు నేను పాస్ మార్క్ నాకేం రాదు, 1-2 వీక్లోనే ఉంటా. సపోజ్ ఈ 1-2 వీక్ అయితే నాకేం చెప్పరాళ్ళు. చెప్పకపోతే సాధన చేయం కదా, సాధన చేయకపోతే ఎనర్జీ లెవెల్ అక్కడ వచ్చేది చెప్పండి, రాదు. కాబట్టి పత్రిజీ ఒకటనే కాదు నేను చెప్పను, పత్రిజీ లాగా గురువులు అందరూ ఏం చేశారంటే దీన్ని బయటికి తీసుకొచ్చారు. ధ్యానం అందరికీ నేర్పుతున్నారు వాళ్ళు, ఓకేనా. దాంట్లో కొద్దిగా పత్రిజీ ఇంకొద్దిగా ఎక్కువ కృషి చేసి ఈ అమనియమాలు అసలు మొత్తం తీసేసి సింప్లిఫై చేశారు. ఆసనం, కుర్చీలో కూర్చోండి. అంతకుముందు కింద కూర్చునే వాళ్ళు, పద్మాసనంలో కూర్చునే వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. గోడకు ఆనుకుని కూర్చోండి, కూర్చోలేకపోతున్నారు, కుర్చీలో కూర్చోండి. ఆనుకోవాలనిపిస్తుంది ఆనుకోండి. అంటే సింప్లిఫై ఏదైనా చేసేయండి. మీరు ఎప్పుడైతే ఎంత సింప్లిఫై చేస్తేనే ఇంతమంది రావట్లా. ఆ రూల్స్ పక్కా ఫాలో అయితే ఎంతమంది వస్తారు? రారు కదా ఎవరు. అందువల్ల సార్ ఏం చేశారంటే దీన్ని సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేసిన సార్కి ఒక్కసారి మనం అశబ్దాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా పతంజలి అష్టాంగ రాజయోగ మార్గం, ఓకేనా. ఈ యమనియమాలు అనేది ఫస్ట్లో ఉండేవి. ఆ కాలంలో గుహ్య విద్యగా ఉంచేవాళ్ళు, దీన్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ యమనియమం చివరిలో పడేసి ఇవన్నీ చేసుకుంటూ ఉండండి నాయన. ఈ 10 మీద మీకు ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేసిద్ది. మీకు తెలిసినా తెలియపోయినా అంతకుముందు 4 ఇడ్లీ ఆకలి అనుకోండి, మీకు తెలియకుండా ఇప్పుడు తగ్గిందా లేదా ఆకలి మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు అంతకుముందు ఇంత తినేవాళ్ళం, ఇప్పుడు తెలియకుండా ఎంత తింటే సరిపోతుంది. అంటే ధ్యానంలో రాకముందు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా ఉండేవాళ్ళు. అంతకుముందు ఏదో నెగిటివ్ జరిగిందనుకోండి, అదే 10 సార్లు అనుకుని బాధపడేవాళ్ళు. ఇప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. అసలు ఇటు సాలింద గేమ్ అనుకుంటున్నారు, పక్కన పెట్టేస్తున్నారు, సంతోషంగా దాన్ని ఇదే ప్రతిదీ అనుభవాన్ని ఫ్రీగా తీసుకుంటున్నారు. అర్థమైనప్పుడు మీకు ఏంటి అంటే ఈ సాధన ఎప్పుడైతే చేస్తున్నారో మీకు తెలియకుండానే ఈ 10 పాయింట్ల మీద గ్రిప్ వచ్చేస్తాయి, యమం మీద నియమం మీద, ఓకేనా. మీకు తెలియదు కానీ ఆటోమేటిక్గా ఈశ్వర ప్రేణిదానంలో ఉంటారు. తపహ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, సంతోషంగా తీసుకోగలుగుతారు. అంతకుముందు మీరు తినేవాళ్ళు అనుకోండి నాన్ వెజ్, మీ లోపల నుండే చెప్తూ ఉంటుంది వద్దని మీరే మానేస్తారు. అర్థమైందా? అందువల్ల సార్ కూడా ఏం చేస్తారు, సార్ ముందు ధ్యానం చేయండి, ధ్యానం చేస్తున్నాక ఆటోమేటిక్గా మీరే మానేస్తారు, ఓకేనా. నేను బలవంతంగా ఆపాను అనుకోండి, ఒక తినేవాడు 2 తింటాడు, అంటే జీవచాపలం పెరిగిపోతుంది, ఓకేనా. ఇప్పుడు సరే, ఇప్పుడు పతంజలి అష్టాంగ రాజయోగ మార్గంలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? క్లుప్తంగా పైపైన చెప్పిందంత అర్థమైంది కదా. దాంట్లో చాప్టర్ వైజ్గా చాలా చెప్పుకుని వచ్చారు.
మనం సైడ్ థింగ్స్ అన్నట్టు చెప్పుకొని వచ్చాం అంతే. ఓకేనా? సరే, చిన్న చిన్న కాన్సెప్ట్లు ఏదైనా చెప్తాను, తర్వాత ఏదైనా డౌట్లు ఉంటే చెప్పండి, అడగండి, చెప్తాను. ఇప్పుడు శివుడి గురించి, శివుని కుటుంబం గురించి చూద్దాం. శివుని కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ వాహనాలు చెప్పండి. నంది. ఓకే. పోనీ ఆభరణం కూడా, శివుని ఆభరణం కూడా ఫ్యామిలీగా తీసుకుంటే ఈ 5 ఉన్నాయనుకోండి సపోజ్. ఈ 5 విరోధ జీవుల, సఖ్య జీవుల? పాముకి ఎలుక్కు పడిద్దా? పాముకి నెమలికి పడిద్దా? ఆవుకి సింహానికి పడిద్దా? అంటే అన్ని విరోధ జీవులే. మరి మనం పెద్దలు ఏమంటారు? శివుని కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నారు. ఎందుకు చెప్తున్నారు? కలిసిమెలిసి ఉంటాం. కరెక్ట్. ఎందుకని కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు అంత విరోధంగా ఉన్నా? కరెక్ట్. అంటే ఎప్పుడైతే యోగత్వ స్థితిలో ఉన్నాయో, ఇక్కడ జీవులు అంటే ఏంటంటే మనస్తత్వాలు. అక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇంట్లో 4 ఉన్నారు, 4 మనస్తత్వం ఒకటేనా? పోనీ మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది మనస్తత్వాలు ఒకటేనా? 10 మంది వేరువేరుగా ఉన్నాయి. మీరు కలిసిమెలిసి ఉంటున్నారంటే ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటున్నారంటే ఏంటి అర్థం? అందరూ యోగత్వ స్థితిలో ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు భావనలు గౌరవిస్తారు, లేదనుకోండి గొడవలు అవుతాయి. అంతే కదా జరిగేది. అంటే ఇక్కడ శివుని కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఏంటంటే, వాళ్ళంతా యోగత్వ స్థితిలో ఉన్నారు కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీలో అందరూ ధ్యానం చేస్తూ అందరూ యోగత్వ స్థితిలో ఎప్పుడైతే ఉంటారో, శివుని కుటుంబంలోనే మీ కుటుంబం కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటుంది. ఓకేనా? శివుని కుటుంబం ఒక కాన్సెప్ట్ సరిపోయిందా? ఇంకొచ్చి చూద్దాం. ఇప్పుడు శివాలయం వెళ్తాం కదా. శివాలయం ఏ విధంగా లోపలికి వెళ్తాం, ఏ విధంగా బయటకు వస్తాం చెప్పండి. ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటే ఏదైనా శివాలయం, దాన్ని ఏమంటారు? గాలి గోపురం అంటారు. గాలి గోపురం ద్వారా లోపలికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ధ్వజస్తంభాన్ని తాగుతున్నారు. సార్, ధ్వజస్తంభం తాగే ముందు కాలు కడుక్కుంటారు కదా. కాలు కడుక్కొని ధ్వజస్తంభాన్ని తాకి తర్వాత ఏం చేస్తారు? ప్రదక్షిణాలు చేస్తారు. ప్రదక్షిణం చేసిన తర్వాత లోపలికి వెళ్తూ ఏం చేస్తాం? గంట కొట్టి తర్వాత నందీశ్వరుని మధ్యలో నుండి శివుని దర్శనం చేసుకొని తర్వాత ముందుకెళ్ళి ప్రార్థన చేసి శివుడి సాక్షాత్కారం అయిన తర్వాత ఏం చేస్తారు? బయటకు వచ్చిన ప్రసాదం తీసుకొని ప్రసాదం చేత విభూతి పెట్టుకొని బయటకు వస్తాం. అంతేనా? వీటన్నిటికీ అంతరార్థాలు ఉన్నాయి. అంటే ఋషులు పెట్టారు ఇవన్నీ అంతరార్థాలు. ఇప్పుడు మనకి ఒక సినిమాలో పాట వచ్చింది, దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం అని అంటారు కదా. మరి దానికి ఈ దేవాలయానికి లింక్ ఏంటో నేను చెప్తా చూడండి. ఫస్ట్ శివాలయం లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నాం? లోపలికి గాలి గోపురం ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు మన లోపలికి వెళ్ళాలంటే దేని ద్వారా వెళ్తున్నాం? ముక్కు అంటే ఏంటి? అక్కడ గాలే కదా. అంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నారంటే గాలి గోపురం ద్వారా లోపలికి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కాళ్ళు కడుక్కుంటున్నాం. కాళ్ళు అంటే మనకి ఏదైనా చెడు ఆలోచనలు ఏదైనా వస్తే కడిగేసుకుంటున్నాం. అంటే రానికుండా కట్ చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? ధ్వజస్తంభాన్ని తాగుతున్నాం. ధ్వజస్తంభం అంటే మనలో ఉన్న నాడీ మండలాన్ని టచ్ చేస్తున్నాం. నాడీ మండలం ఉంటుంది కదా, అందరికీ టచ్ చేస్తున్నాం. టచ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? ప్రదక్షిణం అంటే ఏంటి అంతరార్థం? కాసేపు స్వామివారి ముందు ఉంటున్నారు 1 సెకండ్, మిగతా ఒక 500 సెకండ్లు తిరుగుతున్నారు ఇలా ఇలా ఇలా. అంతేనా? అంటే ఏంటి అంతరార్థం? ఇది కాసేపు శూన్యస్థితిలో ఉంటున్నారు, మళ్ళీ ఎక్కువసేపు ఆలోచనలో ఉంటున్నారు. అంతే కదా. ఎక్కువసేపు తిరుగుతున్నాం, కాసేపు శూన్యస్థితి, మళ్ళీ ఎక్కువసేపు తిరుగుతున్నాం. అంటే ప్రదక్షిణాలు చేస్తున్నాం. చేసిన తర్వాత ఏం జరుగుతుంది? గంట కొడుతున్నారు. ఎప్పుడైతే మీరు ఇంకా శూన్యస్థితిలోకి లోపలికి ఎంటర్ అవుతున్నారో మీకు అక్కడ నుండి మీ అంతర్నాదాలు మీకు వినిపిస్తూ ఉంటాయి. లేకపోతే ప్రణవం వినబడచ్చు, ఓంకారం వినబడచ్చు. అలా
ఇంటర్నల్గా లోపలికి వెళ్తున్నారు. గంట కొట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? నంది మధ్యలో చూస్తున్నాం. నంది అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 2 చెవుల మధ్యన చూస్తున్నాం, అంతేనా? 2 కొమ్ముల మధ్యన. అంటే ఇక్కడ 2 ఏంటి? అక్కడ నాడులు. ఏంటా నాడులు? ఇడా పింగళ. మరి మధ్యలోది ఏంటి? ఇడా పింగళ తొక్కేస్తున్నాము, మధ్యలో ఉన్న సుషుమ్నలోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? సుషుమ్న నుండి ఎవరిని చూస్తున్నాం? శివదర్శనం. ఎప్పుడైతే మీరు సుషుమ్నలోకి ఎంటర్ అయ్యారో ఎవరి దర్శనం జరుగుతుంది? శివుని దర్శనం. అంటే ఇక్కడ ఎవరి దర్శనం? ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే అంతరార్థాలు ఇవన్నీ ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కలిగిన తర్వాత ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దాన్ని జాగ్రత్తగా విడదీసి ఏముంటుందంటే ప్రాణి అర్థించడం. అర్థించడం అంటే ఏంటి? కోరడం. అంటే ఏంటి ఇక్కడ? ప్రాణశక్తి. ప్రాణశక్తిని కోరుతున్నాం, ప్రార్థన. ఓకేనా? తర్వాత ఏంటి? ప్రసాదం. ప్రసాదం అంటే ఏంటి? మళ్ళీ సాధించడం, అంతే కదా? ప్రసాదం సాధించుకుంటున్నాం. ఏం సాధిస్తున్నారు? ప్రాణశక్తిని సాధించారు. ఎప్పుడైతే ప్రాణశక్తిని సాధించారో ఏమవుతుంది? విభూతి పెట్టుకుంటారు. విభూతి అంటే ఏంటి? వి అంటే విశేషమైన, భూతి అంటే ఆనందం. విశేషమైన ఆనందం కలిగిద్ది మీలో. ఆ విశేషమైన ఆనందంతో బయటకు వస్తుంది. అర్థం. ఇప్పుడు శివాలయానికి అంతరార్థం పెద్దలు పెట్టింది, ఋషులు పెట్టింది అంతర్ముఖంగానే పెట్టారు. కానీ అది మనకి అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళు బహిర్ముఖంగా కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. అలాగా అయ్యా ఇది గాలి గోపురం, ఇది ధ్వజస్తంభం, తర్వాత ప్రదక్షిణం చేయడం, లోపలికి వెళ్ళడం, నందీశ్వరుడు మధ్యలో దర్శించండి, దాని తర్వాత ప్రార్థన చేయండి, ప్రసాదం తీసుకోండి, విశేషమైన ఆనందంతో బయటికి రండి అంటున్నారు. అర్థమైంది ఇప్పుడు క్లుప్తంగా? ఓకే, సరే. అయితే ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్లు చెప్పమంటారా, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని చెప్పమంటారా? ఫస్ట్ చెప్పింది సబ్జెక్టే చెప్పా. అంతకుముందు ఒకసారి మీకు సబ్జెక్ట్ చెప్పా, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. యాక్చువల్గా పంచభూతాలు అన్నీ చెప్పా, గుర్తుందా మీకు? అంతకుముందు అందరు విన్నారు లేదు నాకైతే తెలీదు. రిపీట్ చేస్తా, కాకపోతే ఇంకొద్ది క్లుప్తంగానే చెప్తా ఇది కూడా. ఓకేనా? అప్పుడు కొద్దిగా క్లారిటీగా చెప్పా, ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా చెప్పేస్తా. పంచభూతాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి? ఏంటయ్యి? కరెక్టే. ఆర్డర్ చెప్పండి, తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి. భూమి, తర్వాత నీరు, అగ్ని, వాయువు. కరెక్ట్. వీటికి ఋషులు ఏం చేశారంటే 5 రకాల ఆచారాలు పెట్టారు. ఏంటో ఆచారాలంటే పూజలు, అభిషేకాలు, యజ్ఞయాగాలు, మంత్రోచ్చరణ, ధ్యానము. మీరు పూజలు చేస్తున్నారంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. విగ్రహం దేని నుండి తయారు చేస్తున్నారు? భూమి నుండే కదా. అంటే చెక్కైనా కానివ్వండి, రాయైనా కానివ్వండి. ఓకే. ఇప్పుడు పూరిలో జగన్నాథ్ దేంతో చేస్తారు? చెక్కే కదా. ఓకే. అలాగే మనం శిలం విగ్రహం ఉంటుంది, రాయితో చేయొచ్చు, గ్రానైట్తో చేయొచ్చు, పంచలోహాలతో చేయొచ్చు. ఏదైనా ఎవరి నుండి అయ్యి? భూమికి సంబంధించింది. పూజలు చేస్తున్నారంటే భూమిని ఆరాధిస్తున్నారు. అభిషేకాలు చేస్తున్నారంటే నీటిని ఆరాధిస్తున్నారు, అంతే కదా. అభిషేకం ఏది తీసుకున్నా ద్రవపదార్థమే. ఖర్జూర రసం కానివ్వండి, పాలు కానివ్వండి, నీరు కానివ్వండి, కొబ్బరి నీరు కానివ్వండి, ఏదైనా ద్రవపదార్థం అభిషేకం. మూడోది ఏంటి? అగ్ని. యజ్ఞయాగాలు చేస్తుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? అగ్నిని ఆరాధించారు. అలాగే వాయువు అంటే దేన్ని ఆరాధిస్తున్నట్టు? ఏంటి యాక్టివిటీస్ చెప్పండి. వాయువు అంటే ఏది? ఏంటయ్యి? మంత్రోచ్చరణ. మీరు మంత్రం చదువుతున్నారంటే వాయువు వస్తున్నాయి కదా. జపము, స్తోత్రము, భజన, ఇవన్నీ దేనికి వస్తాయి? వాయువుకి వచ్చేస్తాయి. లాస్ట్ ఇది ఆకాశం. ఆకాశం అంటే శూన్యం. ధ్యానం చేస్తున్నారంటే దేన్ని మీరు పట్టుకుంటున్నారు? ధ్యానాన్ని అదే ఆకాశాన్ని పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ 5 అర్థమైంది కదా. ఈ 5లో గొప్పదేంటి? నాకు డౌట్ వచ్చింది, భూమి డబ్బులు పెట్టుకోవాలి, ఆకాశం ఫ్రీ కదా అని. మరి ఋషులు ఎందుకని ఆకాశం ఎక్కువ అన్నారు? క్లారిటీ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పంచభూతాల నుండి 5 నుండి మన శరీరం తీసుకుంటుందంట లోపలికి. ఫస్ట్ తత్వం ఏంటి?
భూమి నుండి ఏం తీసుకుంటున్నాం? ఆహారంలో కొన్ని ఎగ్జాంపుల్స్: ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, ఇంకా ఏదో చెప్తున్నారు రైస్. ఇవన్నీ అక్కడి నుండి వస్తున్నాయి. తినకపోతే చనిపోతాం, బతుకుంటామా? ఎన్నాళ్ళకి చనిపోతాం? అసలు తినకపోతే ఎన్నాళ్ళకి చనిపోతాం సుమారుగా చెప్పండి. 40 రోజులు, అంటే కొన్ని వారాలు. ఇప్పుడు భూమి ఇంపార్టెంట్ అవునా కాదా? భూమికి ఒక్కసారి అక్షరధ్వనాలు తెలియజేయండి. అంటే అమ్మ నువ్వు లేకపోతే వీళ్ళేము, దానికి థ్యాంక్ఫుల్. రెండోది నీరు తీసుకుంటున్నాం లేదా? తీసుకోకపోతే చనిపోతాం, బతుకుంటామా? ఎన్నాళ్ళకి చనిపోతాం? రోజులు, అంటే 15 రోజుల దాకా రాదులే, కానీ ఒక 4-5 రోజులు, 3 రోజులు, ఓకేనా? ఏదైనా రోజులే. అది లేకపోతే ఇది లేకపోతే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గొప్ప? నీటికి ఒక్కసారి అక్షరధ్వనాలు తెలిసేయండి. మూడోది ఏంటి? అగ్ని అనేది సూర్యుని నుండి టెంపరేచర్ రూపంలో తీసుకుంటాం. మన టెంపరేచర్ ఎంత? 98.4. మిమ్మల్ని తీసుకెళ్ళి మంచు కొండల్లో పడేసారు, 0లో ఉంటుంది. చచ్చిపోతాం, బతుకుంటామా? ఎంతసేపట్లో? గంటలే. అగ్నికి ఒకసారి చప్పట్లు కొట్టండి, ఓకేనా? నాలుగోది ఏంటి? వాయువు. తీసుకుంటున్నారు లేదా? తీసుకోకపోతే ఎంతసేపట్లో వెళ్ళిపోతారు? నిమిషాలే. దీనికి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అర్థమవుతుందా? భూమి లేకపోతే కొన్ని వారాలను ఆగుతాం, నీరు లేకపోతే రోజులు, నీరు లేకపోతే, అగ్ని లేకపోతే గంటలు, వాయువు లేకపోతే లాస్ట్ ఏంటి? ఆకాశం. నాకు ఆకాశం గురించి తెలియదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. నా దగ్గర కోట్ల వస్తుంది, రోజుకొక ఆక్సిజన్ బండ పెట్టండి అన్నా. గాలే కదా ఆక్సిజన్ అంటే. ఎంత ఉంటుంది ఆక్సిజన్? 5,000 10,000 ఉంటుంది. 1 కోటి రూపాయలకి ఎన్ని బండలు వస్తాయి? నన్ను రోజులు బతుకుంచాలి కాడు, బతుకుంచలేకపోతున్నారు. అంటే గాలి కన్నా ఏది ఇంపార్టెంట్ ఉందా లేదా? ఏంటది? ప్రాణశక్తి. మేడం చెప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ ప్రాణశక్తి నాలో ఉంటే శివం అంటారు, బయటికి వెళ్ళిపోతే ఎలా రాస్తారు? సా. అంటే బయటికి వెళ్ళిందా లేదా? ఏది బయటికి వెళ్ళింది? శక్తి బయటికి వెళ్ళిపోయింది. శక్తి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయింది, శవం. అర్థమైందా? ఇప్పుడు శక్తి బయటికి వెళ్ళిపోయింది, ఎంతసేపు ఉంటా? టైంలో చెప్పండి, ఎంతసేపు ఉంటా? గంటలు ఉంటామా? శక్తి తగ్గితే ఉంటాం, శక్తి పోతే అడుగుతున్నా నేను, మొత్తం వెళ్ళిపోతే. చిన్న డౌట్ అడుగుతా, చెప్పండి. ఒక బల్బు వెలుగుతుంది, కరెంటు పోయింది, ఎంతసేపట్లో ఆరిపోయింది? ఒక 10 సెకండ్లు ఉండిద్దా? ఇమ్మీడియట్. అక్కడ బల్బు, కరెంటు పోవడం, ఆరిపోవడం రెండు ఒకసారి. అలాగే ఇది ఎప్పుడైతే శక్తి నిష్క్రమించిందో అయిపోయినట్టే. అర్థమైందా? తక్షణం అంటారు, అదే క్షణం పోయింది. ఇప్పుడు అన్నిటికన్నా గొప్పది ఏంటి? డౌట్ ఏం లేదుగా. లేనప్పుడు ఏం చేయాలి? పంచభూతాలు 5 ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దేనికన్నా ఏది ఇంపార్టెంట్? భూమి కన్నా నీరు ఎక్కువ, నీరు కన్నా? ఇప్పుడు ఆకాశం సంబంధించిన సాధన ఏంటి? ఇది అన్నిటికన్నా మరి ఎక్కువేనా? అంతే. నేను వచ్చి ధ్యానమే గొప్పదన్నా అనుకోండి, అందరు చెప్తారులే అనుకుంటారు. కానీ ఎందుకని గొప్ప అనేది మీకు అర్థమైంది కదా, ఓకేనా? అది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మీకు ధ్యానం ఎలా చేయాలనేది మీకు డౌట్ వచ్చింది. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. మరి ఈ శక్తి వల్ల ఉపయోగాలు ఏంటి? భౌతికంగానూ శక్తి కావాలి, మానసికంగానూ శక్తి కావాలి, బుద్ధిపరంగానూ శక్తి కావాలి, ఆత్మపరంగానూ శక్తే కావాలి. అంటే అన్నిటికీ శక్తే కావాలి. ఇంట్లో ఎన్నో పరికరాలు ఉన్నాయి, అన్నీ పనిచేయాలంటే ఏముండాలి? ఇంట్లో కరెంట్ ఉండాలి. ఇంటి వరకు చెప్పండి. అంటే ఫ్రిడ్జు, ఏసీ, వాషింగ్ మిషను, ఫ్యాను, గ్రైండరు, లైటు, ఏది పనిచేయాలని ఎవరు ఉండాలి? అలాగే ఇక్కడ కూడా ఏ యాక్టివిటీ జరగాలన్నా శక్తే కావాలి. అదేందా? శక్తి మనకి ఎప్పుడు వస్తుంది?
గాఢ నిద్రలో వస్తుంది. నెక్స్ట్ మరి గాఢ నిద్రలోనే ఉండొచ్చు కదా, మరి ధ్యానం ఎందుకు చేయడం? సరే తెలియపోని మనకు అనవసరం, కానీ వస్తున్నప్పుడు నువ్వు పడుకోవచ్చు కానీ నేను ధ్యానం ఎందుకు చేస్తున్నావు? మరి తక్కువ టైంలో వచ్చింది. అది ఎలాగనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గ్లాసులో పడుకుంటే త్వరగా నిండుతాయా, గ్లాస్ నిలబడితే త్వరగా నిండుతాయా? అలాగే మనం కూర్చుంటే ఆ శక్తి తక్కువ టైంలో ఎక్కువ వచ్చింది. అర్థమైందా? పడుకున్నా వస్తుంది, కూర్చున్నా వస్తుంది. ఇలా అడ్డంగా పడేస్తాం గ్లాసు. ఒక రూమ్ అంటే నిండితే ఈ గ్లాస్ నిండిద్ది, ఇలా పెడితే త్వరగా నిండిద్ది. మరి త్వరగా నిండాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి. కూర్చుంటే వస్తుందా? మళ్ళీ రావట్లేదు. ఎవరు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు గ్లాస్ ఇలా పెట్టా, ప్లేట్ అడ్డు పెట్టా, నిండిద్దామైనా ప్లేట్ ఏం చేయాలి? తీసేయాలి. అంటే మనసు ఎప్పుడైతే పక్కకి వెళ్ళిందో అప్పుడు శక్తి వచ్చింది. అంతేగాని కూర్చుంటే శక్తి ఏం రాదు. అప్పుడే మనసును కూడా కట్టేయాలి. అర్థమైందా మేడం? మనసును తీసేయాలి అంటే మన చేతిలో ఉండదు కాబట్టి, కష్టమైన ప్రాసెస్ కాబట్టి దానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఉన్న టెక్నిక్స్లో సింపుల్ టెక్నిక్ ప్లస్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే శ్వాసను అబ్జర్వ్ చేయడం. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టారు? మరి ఎన్నో ఉన్నాయి కదా. ఎందుకని పెట్టారంటే మన కాలాలు ఎన్ని మొత్తం? 3. ఏంటా కాలాలు? భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. మీరు ఒక ఆలోచిస్తున్నారనుకోండి, ఆలోచన ఏ కాలంలో చెప్పండి కరెక్ట్గా? వర్తమానంలో ఆలోచిస్తున్నారు మేడం, కరెక్టే. కానీ ఆలోచనలో ఉన్న సబ్జెక్ట్ అడుగుతున్నాం మిమ్మల్ని. కరెక్ట్ మేడం, చెప్పట్లు కొట్టండి సార్. ఏ ఆలోచన అయినా సరే జాగ్రత్తగా ఆలోచించండి. జరిగిపోయిందని ఆలోచించవచ్చు, జరగబోయేదైనా ఆలోచించవచ్చు. శ్వాస మీద ధ్యాస ఏ కాలం? ప్రజెంట్. గేమ్ ఏంటి? ప్రజెంట్ కూడా ఉండకూడదు, 3 కాలాలు అతీతం అయిపోవాలి. అర్థమైందా? మరి ప్రజెంట్ ఎందుకు ఉండమన్నారు యోగులు? భూతకాలం కానీ భవిష్యత్తు కాలం కానీ పెట్టారనుకోండి, మనసు ఆగదు, చిలవలు పలవలు చేసిద్ది. ఈరోజు ఏ కూర చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది మేడం మనకి. రెండో ఆలోచన ఏమొచ్చింది? ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి, టమాటాలు, వంకాయలు, అక్కడితో ఆగిద్దా? ఆగదు. మళ్ళీ 3 ఆలోచన చేసిద్ది, దేంతో చేద్దాం? టమాటానా వంకాయ? సార్ టమాటాని ఫిక్స్ అయ్యారు. మళ్ళీ అక్కడితో ఆగిద్దా? 4 ఆలోచన వచ్చింది. టమాటా అయితే ఏం చేద్దాం? టమాటాతో పప్పు చేయొచ్చు, రసం చేయొచ్చు, కూర చేయొచ్చు, ఆ టమాటా రైస్ చేయొచ్చు. నిజమే కదా? అంటే అలా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఆ క్వశ్చన్ వచ్చేదాన్ని కట్ చేయడం కోసం వాటిని కట్ చేసి ప్రజెంట్ అయినా శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెడితే కంటిన్యూ ఏమైనా ఉందో? స్టోరీ ఏం ఉండదు. స్టోరీ వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని గమనించి మనసుకు చిరాకు వచ్చి పక్క వెళ్ళిపోయింది. అందుముందా మనసు స్టోరీ కావాలి, దానికి స్టోరీ పెంచుకుంటూ వెళ్ళిద్ది. అది నాకు ఎగ్గొట్టాడు, అనవసరంగా ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి, ఇదేం చేయాలి, అలా స్టోరీ పెంచుకుంటూ వెళ్తుంది. ఆ వెళ్ళేదాన్ని కట్ చేసి దేని మీద పెడుతున్నాం? వర్తమానం మీద పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస అంటే వర్తమానం అబ్జర్వ్ చేసి వర్తమానం కూడా 0 అయిపోయింది. అంటే భూత, భవిష్యత్తు, వర్తమానాలు ఎప్పుడైతే 0 అయిపోయినాయో మీరు శూన్య స్థితికి వెళ్ళిపోయినట్టు. శూన్యం అంటే ఏంటి? ఏం ఉండకూడదని. ఎప్పుడైతే శూన్య స్థితికి వెళ్ళారో అక్కడి మీ బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి లోపలికి వస్తుంది. ఆ వచ్చే శక్తిని ఏం చేయాలి మనం? ధారణ. ఇందాకల్లా పతంజలిలో దాని ఏకాగ్రతగా గమనించింది. మీరేం చేయగల శక్తి వస్తుందంటే ఏంటి? ప్రత్యాహారం. లోపల పడుతుంది శక్తి. ఆ పడేదాన్ని గమనించింది చాలు. అంతేగాని శక్తి లోపలికి రా, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, మోకాల్లోకి రా అంటే కుదరదు. అది ఏదైతే చేస్తుందో దాన్ని చేయనివ్వాలి అంతే. బాడీ షేక్ అవుతుందా? అవనివ్వండి. లాగుతున్నట్టుందా? లాగనివ్వండి. చేతులు 2 రానట్టు అక్కడ ఉందా? అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే జరుగుతుందో ఆ జరిగే అనుభవాన్ని సాక్షితత్వంగా గమనించమన్నారు. అంతేగాని అక్కడికి వెళ్ళి మళ్ళీ శ్వాస మీద ధ్యాస వెనక్కి వెళ్ళకూడదు. శ్వాస మీద ధ్యాస ఒక వాహనం లాంటిది. నేను విజయవాడ నుండి వచ్చా. ఎలా వచ్చా? బస్సులో వచ్చా. మచిలీపట్నంలో దిగిపోవాలా? మచిలీపట్నంలో అదే బస్సులోనే కూర్చోవాలా? దిగిపోవాలి. శ్వాస మీద ధ్యాస అనేది బస్సు లాంటిది.
లోపలికి చేర్చింది నన్ను. చేర్చిన తర్వాత ఏం చేయాలి? బస్సును వదిలేసా. మీరు మచిలీపట్నం అదే శ్వాసను వదిలేయండి, శ్వాస మీద ధ్యాస వదిలేయండి. వదిలేస్తే మన ఊళ్ళోకి ఎలా అయితే వచ్చామో ఇక్కడ కూడా మన అంతర్ముఖంలోకి వెళ్తాం. అమ్మవారు అంటారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖంగా ఎన్ని చేసినా నన్ను చేరలేరు. అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖంగా వెళ్ళండి, నన్ను చేరుతారు. నన్ను అంటే పవర్ని. మేడం అమ్మవారు చెప్పలు కొట్టండి ఒకసారి. ఇప్పుడు అర్థమైందా మీకు? పంచభూతాల్లో అన్నిటికన్నా గొప్పతత్వం ఆకాశతత్వం. ఆకాశతత్వానికి సంబంధించిన శక్తి ఎక్కువ రావాలంటే ధ్యానంలో వచ్చింది. ఆ ధ్యానం ఎలా చేయాలి? కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, చివరగా మనసు కట్టేయాలి. మనసు కట్టేయలేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస అప్పటి వరకు పెట్టాలి భౌతికపరమైన ఆలోచన వచ్చినంతసేపే, లేకపోతే అక్కర్లా. మీకు ఏ ఆలోచన లేవు, అది జరిగేదాన్ని సాక్షితత్వంగా గమనించండి. తర్వాత సమాధి స్టేట్కి వెళ్ళిపోతారు మీకు తెలియకుండానే. అసలు శ్వాస మీద ధ్యాస పెడితే ఎప్పుడు మీరు మర్చిపోయారో మీకే తెలియదు. ఓకేనా? అంటే శూన్యస్థితికి వెళ్ళిపోతారు, మీరు ధ్యాన స్థితికి వెళ్ళిపోతారు. ఇవాళ గంటసేపు కూర్చున్నారనుకోండి, పావు గంట సేపు కూర్చున్నట్టు అనిపించిందంటే మిగతా 30 గంట అక్కడికి వెళ్ళిపోయారు మీరు, ఆ యొక్క ధ్యాన స్థితిలో లేకపోతే సమాధి స్టేట్లోకి వెళ్ళిపోయారు మీరు. అర్థమైనప్పుడు మీకు గంట సేపు ఎప్పుడు అవుతుందా అంటే అంటే మీరు ధ్యాన స్థితిలో లేరు, ఈ భౌతికపరమైన ఆలోచనలోనే ఉన్నారు. ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు లేకుద్దాం. అర్థమైనప్పుడు మీకు? ఓకే. ఇప్పుడు ధ్యానం వల్ల లాభాలు తెలుసుకున్నారు, ధ్యానం ఎందుకనో అర్థమైంది, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి మీకు తెలిసిందే. ఎలా చేయాలి చెప్పుకున్నాను, ఎక్కడ చేయాలనేది ఎక్కడైనా చేయొచ్చు అన్నారు, ఎప్పుడు చేయాలని ఎప్పుడైనా చేయొచ్చు అంటారు. కాకపోతే ఉన్నంతలో ఒక టైము ఒక ప్లేస్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. బిగినింగ్లో ఏంటంటే మీ గదిని చీకటి చేసుకోండి, ఒక చిన్న ధూప్ స్టిక్ వెలిగించుకోండి, ఏదైతే టైం అనుకున్నారో ఒక అలారం పెట్టుకోండి బెస్ట్. ఓకేనా? డిస్టర్బ్ అవ్వకుండా టైం తెలిసింది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా నేను చెప్పిన దాంట్లో? అంటే ఇదంటే సబ్జెక్టే. ఈసారి నిద్రపోయినప్పుడు మనం కూర్చుని ఏం లేకుండా కూర్చున్నాం, దాన్ని ఎరుకుతో ఉండేటట్టుగా ఉండాలంటే ఎరుక ఉందా లేదా అని కాన్సెప్ట్ కాదు, మీరు చేసినంతసేపు ఎరుగ్గా ఉన్నారు లేదా, దాని తర్వాత ఏది ఎటు వెళ్ళిపోయినా మీరు వదిలేచ్చేమవుతుంది, అది కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నట్టు మీరు. ఓకేనా? ఎరుక అనేది అది మీరు సమాధి స్టేట్కి వెళ్ళిపోతే ఎరుక కూడా ఉండదు, జీరో అయిపోయింది. ఎందుకంటే ఆది పరాశక్తితో సమం అవుతున్నాం మనం. సమమైన పడనివ్వండి, మళ్ళీ స్ట్రైట్గా వచ్చి కూర్చోండి, ఏమైంది? అది కరెక్ట్ పొజిషన్లో ఉంటేనే కదా, మీరు శరీరం మీద స్పృహ లేకపోతేనే పడుతున్నారు, మీరు స్పృహ కోల్పోయినట్టే కదా, ఆ యొక్క సాధన మీద ఉన్నట్టే కదా మీరు. ఒకటే గుర్తుంచుకోండి, ధ్యానం చేసేటప్పుడు నిద్రపోవాలని మనం కూర్చోవట్లా. మీరు అడిగిన డౌట్ కరెక్టే. కూర్చున్న తర్వాత మనం తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, కరెక్టే. అది యోగ నిద్ర అంటారు దాన్ని. ఓకేనా? దాన్ని నిద్ర అంటారు, యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలో ఏమవుతుందంటే మీకు ఏదైతే బాడీకి అవసరమో అది తెలియకుండా మీకు డబుల్ త్రిబుల్ ఎనర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. లెగిసిన వెంటనే మళ్ళీ దాహం వేయచ్చు, వెంటనే తాగండి మంచినీళ్ళు, ఆకలేసిద్ది తినేయండి. అంటే మీకు ఏదైతే కావాలో ఆ ధ్యానం నుండి బయటకు వచ్చిన వెంటనే మీకు అది లోపల నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి చాలు. ఓకేనా? ఒకసారి మేడం చెప్పట్లు కొట్టండి, డౌట్ అడిగినండి. అలా ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా మేడం? ఉంటే అడగండి. అంటే ధ్యానం సంబంధించి కానీ అనుభవాలకు సంబంధించి కానీ డౌట్స్ ఉంటే అడగండి. అంటే వాళ్ళు అడిగినందువల్ల వాళ్ళ వరకే కాదు, మీకు కూడా ఉపయోగం ఉంటుంది కదా, అందువల్ల ఉంటే అడగండి. లేదండి ఏదైనా టాపిక్ కానీ ఏదైనా తీసుకొని చెప్పుకుందాం. జ్ఞానంలో కూర్చున్న తర్వాత దాహం బాగేస్తుందా? దేనికి? జ్ఞానంలో కూర్చున్న తర్వాత బాగా దాహం వేస్తుంది, ఒక్కోసారి తాగండి, తాగేసి మళ్ళీ కూర్చుంటున్నాను. కూర్చోండి, ఇప్పుడు పడితే అప్పుడు మనం కూర్చోవచ్చుగా. కూర్చోవచ్చు. అదే ఏ టైం కుదిరితే ఆ టైం. స్టార్టింగ్లో కూర్చునే ముందు కొద్దిగా తాగేసి కూర్చోండి. ఓకేనా? పక్కనే పెట్టుకోండి. మధ్యలో ఒకవేళ దాహం వేసింది కళ్ళు తెరవకుండానే తాగేసి మళ్ళీ అక్కడ పెట్టేసి అలాగే కూర్చోండి. ఓకేనా? ఓకే. సరే, ఏజ్డ్ పర్సన్స్ పొడుకుని చేయొచ్చా? అంటే వాళ్ళు 70 years 75 వాళ్ళు ఇంకా కూర్చోలేరు, ఇబ్బంది అంటే కూర్చుని పడుకుని చేయొచ్చు, అలా పెట్టుకుని కాలు క్రాస్ చేసుకుని బాడీ పడుకోవచ్చా? వాళ్ళు పావుగంట సేపు కూర్చోగలిగారు అనుకోండి, సపోజ్ పావుగంట సేపు కూర్చుని అదే మంచం మీద అలాగే కూర్చుని పావుగంట సేపు కూర్చోగలిగారు, కూర్చొని తర్వాత అలాగే ఆను పడుకొని అలా చేసుకోమనండి. ఓకేనా? ఓకే. ఇంకా అలాగే
వచ్చే శక్తిని ఎలా దాచుకోవాలి? అది జ్ఞానానికి సంబంధించింది. మళ్ళీ జ్ఞానం వేరు, ధ్యానం వేరు. ధ్యానం అంటే శూన్యస్థితి, జ్ఞానం అంటే దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది. ధ్యానం ద్వారా వచ్చే శక్తిని ఎలా దాచుకోవాలి? అంటే మనం నిద్రైనా ధ్యానమైనా ఏదైనా వచ్చే శక్తే, కానీ ధ్యానంలో ఎక్కువ వస్తుంది. ఓకేనా? లెగిసిన తర్వాత మనం ఖర్చు పెడుతున్నాం అలాగా పనులకనో ఆలోచనలకనో వీటికనో వాటికనో. ఓకేనా? వాటిలో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఏముంది, పక్కన వాళ్ళు చెప్పేదానికన్నా అందులో సార్ ఏం చెప్తాను, 3 చేయమంటారు రోజు. 1 ధ్యానం, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. ఈ 3 చేసి మిగతా యాక్టివిటీస్ మీరు చేసేసుకోండి అంటారు. మీరు వంట చేయాలి చేసుకోండి, ఇంట్లో చెమ్మాలి చిమ్ముకోండి, ఇంట్లో పనులు ఉన్నాయి చేసుకోండి అని చేసేసామంటారు. అర్థమైందా? ఓకే, సరే. చిన్న కాన్సెప్ట్లు కొన్ని చెప్తాను. దాని తర్వాత ఏదైనా మళ్ళీ డౌట్స్ ఉంటే మధ్యలో డౌట్స్ అడగండి ఏదైనా. ఓకే, ఇప్పుడు మనం రోజు సీతారామ అనుకోమంటారు పెద్దలు. దాని అంతరార్థం ఏంటో చెప్తా. సీతారామ ఎన్ని అక్షరాలు? 4. ఏంటండి? సీతారామ. దీని అంతరార్థం ఏంటంటే సి అంటే సిరి సంపదలు. సిరి సంపదలు అంటే ఏంటి? డబ్బు కానీ పొలాలు కానీ ఆస్తులు కానీ ఇవి వస్తాయి. తా అంటే తనువు, రా అంటే రావు, మా అంటే మనతో. మేడం చెప్పలు కొట్టండి ఒకసారి. అర్థమైందా? అంటే బాహ్యంగా అయి కాదు అనుకోవాల్సింది, ఈ సిరి సంపదలు, ఈ తనువు, రావు, మనతో అనుకోవడమే సీతారామ అనుకోవడం. ఓకే, రామాయణ 3 మొక్కల్లో చెప్పమంటే ఏం చెప్తారు? మన ప్రకారంగా చెప్పండి. ఏం కట్టేయాలి? కరెక్ట్, శరీరాన్ని కట్టేయండి. ఎవరిని కొట్టాలి? మనసును కొట్టాలి. ఎవరిని తెచ్చుకోవాలి? ఈ మేడంకి ఆ సార్ చెప్పండి కదండి. రామాయణం స్టోరీ చెప్తా, దాని అంతరార్థం చేద్దాం. ఓకేనా? రామాయణం స్టోరీ అంటే చెప్తాంగా. రాముడు సీత కలిసి ఉన్నారు, హ్యాపీ. ఎవరు వచ్చారు? రావణాసుడు వచ్చాడు. ఎవరిని తీసుకెళ్ళిపోయారు? ఇప్పుడు ఏం చేయాలి? జాడ కనుక్కోవాలి. జాడ ఎవరి ద్వారా కనుక్కున్నారు? హనుమంతుని ద్వారా. కనుక్కున్న తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. ఎంత యుద్ధం చేసినా చావట్ల రావణాసుడు. ఎవరు సహాయం తీసుకున్నారు? విభీషణుడు సహాయం తీసుకున్నాడు, రావణాసుడిని సంహరించాడు. ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వచ్చారు? సీత రాముడి దగ్గరికి వచ్చింది, పట్టాభిషేకం జరిగింది, అంటే హ్యాపీ. ఇప్పుడు వీటిల్లో క్యారెక్టర్స్ ఎవరెవరు? రాముడు, విభీషణుడు. అంతమంది అయ్యారు? 5గురు ఉన్నారు. ఈ 5గురు ఈ అంతరార్థాలు మనలోనూ ఉన్నాయి. ఈ 5గురు ఎవరెవరు? రాముడు అంటే ఎవరు? సీత అంటే శక్తి, శక్తి స్వరూపిణి అంటారు కదా, సీత శక్తి. రావణాసుడు మనసు. ఒక మనిషికి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆయన 10 తలకాయలు కదా, ఎక్కువ ఆలోచనలని. ఓకేనా? అంటే బండ గుర్తుగా చెప్పుకోవడానికి మనసు. హనుమంతుడు అంటే ఎవరు? వాయుపుత్రుడు, అంటే శ్వాస మీద ధ్యాస. ఇంకెవరున్నారు? ఆయన ఎవరికి ఇద్దాం? ఎందుకు ఇచ్చారు? మంచి చెడు చెప్తారు. మనలో కూడా మంచి చెడు చెప్పేది ఎవరు? బుద్ధి. ఈ 5 క్యారెక్టర్స్ వచ్చినాయి కదా. నేను రామాయణం చెప్తా, మీరేం చెప్పాలి? ఆత్మాయణం చెప్పాలి. అది రాముడి స్టోరీ, రామాయణం. ఇది ఆత్మ స్టోరీ, ఆత్మాయణం. రాముడు సీత కలిసి ఉన్నారు, హ్యాపీ. అంటే ఏంటి? రాముడు అంటే ఎవరు? సీత అంటే ఎవరు? పేర్లు చెప్పండి చాలు. చెప్పండి. ఆత్మ శక్తి కలిసి ఉంది, హ్యాపీ. మీరు ఒక ఆత్మ పదార్థం, మీలో శక్తి ఉంది, హ్యాపీనా కదా? హ్యాపీ. రావణాసుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళిపోయాడు. మనసు వచ్చి శక్తిని తీసుకెళ్ళిపోయింది. ఒకే ఆలోచన 10 సార్లు ఆలోచించాం, ఏమైంది? నీరసం వచ్చిద్దా లేదా? అంటే శక్తి పోయింది. ఓకే, దాని తర్వాత యుద్ధం జరిగిద్ది. ఎవరెవరికి?
రాముడు ఏం చేశాడు, ఒక బాణం వేశాడు, తలకే పడింది, మళ్ళీ తలకే వచ్చింది. అలా ఎన్ని బాణాలు వేసినా తలకాయలు పడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అంటే ఏంటి అర్థం చెప్పండి? ఆలోచనలు మీరు ఎన్ని ఆలోచనలు కట్ చేసినా మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. సారీ, దాని ముందే వచ్చింది ఆంజనేయ స్వామి, దానికి ముందే వచ్చింది. అంటే జాడ కనుక్కునేది ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే శ్వాస మీద ధ్యాస పెడితే లోపలికి వెళ్తున్నాం. ఓకేనా? వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతుంది, అంతే కదా జరిగేది. వెళ్ళిన తర్వాత యుద్ధం జరిగింది, కానీ చావట్లా. చావపోతే ఏం జరుగుతుంది? విభీషణుడి సలహా వింటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఈ టైంలో మీరు పడుకోవచ్చు, ధ్యానానికి రావచ్చు. మనసు ఏం చెప్పిద్ది మీకు? పడుకోమని చెప్పిద్ది. బుద్ధి ఏం చెప్పిద్ది? ఇప్పుడు మనసు మాట వినాలా, బుద్ధి మాట వినాలా? ఎప్పుడైతే బుద్ధి మాట అన్నారో ఏం జరుగుతుంది? ధ్యానంలో కూర్చుంటే ఎవరిని చేయిస్తున్నాం మనం? మనసుని చేయిస్తున్నాం. మనసుని చేసి ఎవరు వస్తున్నారు ఇప్పుడు మన దగ్గరికి? శక్తి వస్తుంది. శక్తి వస్తుంది కాబట్టి ఆత్మకి హ్యాపీనా కదా? స్టోరీ అయిపోయింది. అర్థమైందా? అంటే రామాయణం ఆత్మాయణం, అది రాముడి స్టోరీ, ఇది మన స్టోరీ. ఇది అందరికి ఇలాగే జరిగిద్ది. బిగినింగ్లో శక్తితోనే పడుతున్నారు మీరు, తర్వాత ఏమైద్ది? ఏదో ఆర్థికపరమైన ఆలోచనలు ఏదో వస్తాయి కదా మనకి. ఆలోచనలు పెరిగిపోయి ఏమవుతుంది? శక్తిని కోల్పోతున్నారు. శక్తి ఎప్పుడైతే కోల్పోతున్నా డిప్రెషన్గా ఏదో వెళ్ళిపోతారు, అనారోగ్యం. ఎవరో చెప్పారు, మన సార్ ఉన్నారు కదా, అలాగే ఎవరో సార్ చెప్తే శ్వాస మీద ధ్యాస పెట్టారు, రాలా. తర్వాత ఏం చేయాలి? అక్కడ కూర్చున్నట్టు ఆ పిరమిడ్ కింద కూర్చోండి సరిపెట్టి. ఆ మైక్ ఎవరిని లోపల పెట్టాలి? అంటే అటు లోపల పెట్టండి, అది తీసేయండి. కావాలంటే మళ్ళీ అమ్మా అయిపోయిందిలే, అయిపోయింది. దీని మీద అది తీసేస్తే సరిపోతుంది, సరిపోతుందేమన్నా. అమ్మా తీసేద్దాం, ఫోన్ తీసేసి ఇచ్చేయండి రాము గారికి.